మై ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా ఫ్రెండ్స్. చాలా ఉల్లిగడ్డ కారం ఎంతో రుచిగా ఉంది. ఉల్లిగడ్డ కారం రోట్లో వేసి దంచుకోకుండా ఎంత సింపుల్గా 5 నిమిషాలలో ఎలా చేసుకోవాలని చూపుతా ఫ్రెండ్స్. ఇవన్నీ తరుగు చూపుతా ఫ్రెండ్స్. 4 పెద్ద ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్. ఇవి కావాల్సింది కారం, కొంచెం బెల్లం, సాల్ట్, పచ్చెనపప్పు, తిరగమాది గింజలు, తెల్లబాయ, కరివేపాకు కొన్ని వేసి తయారు చేసే విధానం చూపిస్తా ఫ్రెండ్స్. ఇన్ని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొడుగుగా సన్నగా ఎంత ఈలైనంత సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటు కట్ చేయాలా అన్ని కట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. మొత్తము ఫ్రెండ్స్ నూనె వేస్తున్నా. 4 స్పూన్లు పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్. ఉల్లిపాయలు వేగేంతవరకు చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఆయిల్ వేసా తర్వాత తాలింపు గింజలు వేస్తా ఫ్రెండ్స్. తర్వాత తిరగమాత గింజలు ఫ్రెండ్స్. అవి పచ్చెనపప్పు వేస్తాను ఫ్రెండ్స్. పచ్చెనపప్పు తర్వాత ఎండుమిర్చి ఫ్రెండ్స్. అవి ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు ఫ్రెండ్స్. దూరంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటపట అంటున్నాయి. వేగాలి ఫ్రెండ్స్. వేగుతుంది ఫ్రెండ్స్. ఆవాలు అయినా చిటిచిట అనాలి ఫ్రెండ్స్. అవి చిటిచిట అంటేనే అవి బాగా రుచి వస్తుంది ఫ్రెండ్స్. అవి దేంట్లోనైనా ఆవాలు బాగా చిటిచిట అనాలా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి వేగింది. ఉల్లిపాయలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా వేగాలి ఫ్రెండ్స్. వేస్తున్నా ఇక కూరగాయలు ఉల్లిపాయ కారం వేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి అన్నంలో అందరూ పిల్లల్లో దేంట్లో మనకి కమ్మంగా ఉంటుంది. ఇది బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇది వేసుకున్నాయి. సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. అవి సాల్ట్ వేయాలి. 1 స్పూన్ వేస్తున్నా. ఉప్పు తగ్గట్టు వేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు తగ్గట్టు వేస్తాను మీరు. నేనైతే 1 స్పూన్ వేసా. తర్వాత చూసి వేస్తా ఫ్రెండ్స్. నేను ఇది బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇది అంత ఈజీగా చేస్తుంది ఫ్రెండ్స్. అమ్మ ఉంటుంది. దోశలలో కానీ ఇడ్లీలలోకైనా అన్నంలోకి ఎల్లకైనా చూడండి ఫ్రెండ్స్. వేసుకొని ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ వేగింది చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అవి చూడండి ఎట్లా వేగిందా అట్లా వేగాలి ఫ్రెండ్స్. అవి అట్లా వేగాల. వేగింది. మిగతా వేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇక 3 తెల్లబాయలు ఫ్రెండ్స్. అట్లా దంచేయాలా అలకొట్టి. తర్వాత పసుపు ఫ్రెండ్స్. 1/2 స్పూన్ ఫ్రెండ్స్. పసుపు 1/2 స్పూను. అది బెల్లం ఫ్రెండ్స్. అది వేసినట్టు కూడా తెలుగుతుంది. కొంచెం వేయాలా. వేసినట్టు కూడా కనుక్కోవాలి ఫ్రెండ్స్. అది అలా వేసుకోవాలా. కమ్మగా వస్తుంది ఫ్రెండ్స్. అది మంచి టేస్ట్ అవుతుంది. అన్నీ కలపాలి ఫ్రెండ్స్. అవి వేసిన పప్పులు ఫ్రెండ్స్. నేను ముందు వేయించి పెట్టే ఫ్రెండ్స్. అవి మీరు ముందు వేయించి పెట్టుకోవాలా. ఎంత ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చేసుకోవటము తొందరగా. 1.5 స్పూన్ ఫ్రెండ్స్. ఇది కారం ఫ్రెండ్స్. మీ కారం ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నా. అది చూడండి ఫ్రెండ్స్. సరిపోద్ది. అది కలబెట్టాలి ఫ్రెండ్స్. సన్న చిమ్ములో పెట్టుకొని కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది సింపుల్ ఉల్లిగడ్డ కారము ఎలా చేసుకోవాలనేది వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఎంతో తొందరగా అవుతుంది. ఏం కూరగాయలు లేనప్పుడు ఇది ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం సిమ్లో ఉంచి మగ్గబెట్టాలి. చూడండి ఇటు మగ్గింది. ఇది
ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా గిన్నెలో తీసి చూపిస్తా ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇది గిన్నెలోకి తీసి ఇదే ఫ్రెండ్స్. వేడివేడికి ఉల్లిగడ్డ కారం రెడీ అయింది ఫ్రెండ్స్. చేసుకొని తినండి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు సపోర్ట్గా ఉండేది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.